నకిలీ ధృవపత్రాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ అంటూ సిపి గారు చెప్తున్నారు. నకిలీ ధృవపత్రాలతో పాటు పాత స్టాంప్ పేపర్లు విక్రయిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటి సరూర్ నగర్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారికి ధృవపత్రాలు సమకూర్చుతున్న ముఠాను పట్టుకున్న కేసును లోతుగా దర్యాప్తు చేసి మరో ముఠాను అరెస్ట్ చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు గారు తెలిపారు. శుక్రవారం ఎల్బీ నగర్ క్యాంపు కార్యాలయంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. హైత్నగర్ గుంటూరుకు చెందిన స్వస్తిక్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు తోట వెంకట భానుప్రకాష్, అతడి భార్య తోట సాగరిక ముఠాను ఏర్పాటు చేసుకొని నకిలీ ధృవపత్రాలు విక్రయిస్తూ ఉన్నారు. పాత నేరస్తుడు ఆసిఫ్ నగర్ హుడా కాలనీకి చెందిన సయ్యద్ ఫిరోజ్ అలీ, హైత్నగర్కు చెందిన అడ్డగూడూరు చంద్రశేఖర్, డాక్యుమెంట్ విక్రేత అడ్డగూడూరు అనిల్, అంబర్పేటకు చెందిన ఎండి జలీల్, చోటుప్పల్కు చెందిన పలుసు మల్లేష్ గౌడ్, కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రణీత్, నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి దుడ్డు సుధీర్ కుమార్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ముద్దిసిర్, చోటుప్పల్కు చెందిన జిల్లా కిషోర్ కుమార్, డాక్యుమెంటు రైటర్ చెంచల నిక్కల్, రబ్బర్ స్టాంపు తయారు చేసే సత్యప్రభులతో కలిసి ఈ నకిలీ ధృవపత్రాల దందాను చేస్తూ ఉన్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి తోట వెంకట ప్రకాష్, తోట సాగరిక, చంద్రశేఖర్, అనిల్, జలీల్, కిషోర్ కుమార్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ సేల్ డేట్లు, ఖాళీ ఫ్యాంకింగ్ పేపర్లు, పాత స్టాంప్ పేపర్లు, 48 నకిలీ జనన ధృవపత్రాలు, నకిలీ కుల ధృవీకరణ పత్రాలు, నకిలీ ఆదాయ ధృవపత్రాలు, పాత స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది మనకున్నటువంటి సమాచారం. దీన్ని చూడండి. ఒక భారతదేశ పౌరులుగా ఉంటూ ఈ యొక్క సార్వభౌమాధికారాన్ని మనకిచ్చినటువంటి ప్రభుత్వము బంగ్లాదేశ్ వాళ్ళుగా అక్రమంగా వచ్చినటువంటి వాళ్లకు అన్నీ సమకూర్చేటువంటి ఈ ముఠాకు మనం చూస్తే చాలా సామాన్యమైనటువంటి వ్యక్తులుగానే ఉంటూ వీళ్ళు ఇంత చేశారంటే మనం చాలా ఆశ్చర్యపోవడం తప్ప వేరే మార్గం ఆశ్చర్యపోతూ ఉన్నాం. నమస్తే, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.